మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఇప్పుడు ఎట్లయితే మన ఇది జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిరు, కొన్ని ఈడీ కేసులలో ఇరుక్కొని ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడు కాళేశ్వరం కానీ, ఈ మన 2-3 సుందిల్లా అన్నారం ప్రాజెక్టులు కానీ, ఇంకా కరెంట్ స్కామ్ కూడా ఒకటి ఉన్నది. అలాంటి స్కామ్లలో ఎవరైతే దోషులని తేల్తారో సమగ్ర విచారణ జరిపిన తర్వాత, దోషులు అని తేలిన తర్వాత గవర్నమెంట్ వీళ్ళ మీద చర్య తీసుకునే అవకాశం ఏమన్నా? తీసుకోవాలి. అసలు దోషులు అనేది తేల్చేది చట్టం, కోర్టు, జ్యుడిషియరీ. ఇప్పుడు మన వ్యవస్థ అంటే నేనేమంటున్నా, ఇప్పుడు జ్యుడిషియరీకి గవర్నమెంట్కి చాలా దగ్గర సంబంధం కూడా ఉంటుంది. జ్యుడిషియరీస్కి గవర్నమెంట్కి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనం గతంలో చెన్నైలో చూసినాం, మనం జయలలిత కానీ, కరుణానిధి కానీ, వీళ్ళు ఒకరి మీద ఒక పగ తీర్చుకోవడానికి ఎట్లాంటి వ్యూహాలు పన్నిండ్రు. ఎవరు అధికారంలో ఉంటే ఇంకొకరిని జైల్లో పెట్టడం కూడా జరిగింది. అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో అలాంటిది అంటే చట్టం తన పని తాను చేసుకోపోతుంది. గవర్నమెంట్ తరఫున ఇప్పుడు ఇది ఉన్నది, ఇది ఈడీకి అప్పచెప్పినాము, ఇది సిబిఐకి అప్పచెప్పినాము, దీన్ని సమగ్ర విచారణ జరపండి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆదేశించవచ్చు కదా. అసలు ఏది అవసరం లేదన్నా. వాళ్ళు ఇప్పుడు ఏదైతే వాళ్ళు జీవోలు తీసినాయి కానీ, ఫైళ్ళు మార్పిడి చేసినాయి కానీ, మన ప్రొసీజర్ ఏదైతే మన వ్యవస్థలో కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి. క్యాబినెట్ తీర్మానం అయితేనే ఫలాన్ చేయాలి, లేకపోతే ఆ కన్సర్న్ మినిస్టర్ చేస్తేనే ఫలాన్ చేయాలి, ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేస్తేనే ఫలాన్ చేయాలి. మన వ్యవస్థలో కొన్ని రకాల పద్ధతులు ఉంటాయి. అంటే కింది క్లర్క్, అటెండర్ కాంచి మొదలుకుంటే పై దాకా చీఫ్ సెక్రటరీ దాకా కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఈ ఫైల్ ఎవరు పుటప్ చేయాలి, ఎట్లా ప్రాసెస్ కావాలి, దీన్ని అంతిమంగా ఎవరు దీన్ని ఫైనల్ చేసి జీవోల రూపంలో రావాలనేది ఒకటి ఉంటుంది. అవేవి పాటించకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో రిజిస్ట్రేషన్ అధికారులు వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు, వాళ్ళ బాత్రూమ్లలో ఉంటారు, బెడ్రూమ్లలో ఉంటారు, వాళ్ళ డైనింగ్ హాల్లలో ఉంటారు, కిచెన్లలో ఉంటారు. వాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సిసిఎల్ఏ అధికారులు అక్కడనే ఉంటారు, లేకపోతే రిజిస్ట్రేషన్ అధికారులు అక్కడనే ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు అక్కడనే ఉంటాడు. ప్రతి ఒక్కడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇష్టారాజ్యంగా వాళ్ళు భూమిని తిన్నారు, మట్టి తిన్నారు వాళ్ళు. అటువంటి భూబకాసురులని ఇవాళ ఈ భూబకాసురులని వెలికి తీయడానికి అసలు ఏది అవసరం లేదు. ఏసీబీ అవసరం లేదు, సిబిఐ అవసరం లేదు, ఏ విజిలెన్స్ అవసరం లేదు. వాళ్ళు చట్టాన్ని అతిక్రమించి వాళ్ళు ఏవైతే పాటించాల్సిన పద్ధతులు పాటించలేదో వాటి కనుక వెలికి తీస్తే ఇవాళ రాజ్యము ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎవరు? రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు. ఇలా వీళ్ళు మర్చిపోతున్నారు. ఇంకా మేమే సీఎం అన్నట్టు వాళ్ళు ఇంకా వీళ్ళు మర్చిపోతున్నారు, భ్రమలో ఉన్నారు. వాళ్ళు భ్రమలో ఉన్నారు, వీళ్ళు కూడా మర్చిపోతారు. అరే నీ చేతిలో సర్వస్వం ఉంది. నువ్వు ఏది అడిగితే అది నీ టేబుల్ మీద తెచ్చి పెట్టాలి. ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, అధికారులందరూ కూడా. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర హెచ్ఎండిసి ఉంది, హెచ్ఎండిఏ ఉంది, వాళ్ళు తెచ్చిపెట్టొద్దా? కంపల్సరీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ భూములు ఎక్కడ పోయినాయి అని వీళ్ళు అడిగితే 24 గంటలు మొత్తం తెచ్చి టేబుల్ మీద పెట్టాలి, డేటా ఇవ్వాలి. ఏ కొండ ఏమైంది, ఏ గుట్ట ఏమైంది, ఏ సిలింగ్ భూమి అయింది, ఏ అసైన్ భూమి ఏమైంది, ఏ కాంతిశీకుల భూమి ఏమైంది అని అడిగితే తెచ్చిపెట్టారా? తెచ్చిపెట్టాలి. తెచ్చిన తర్వాత రూల్స్కి విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా వీళ్ళు ఏదైతే భూమిని మట్టిని బుక్కిండ్రో అది కక్కించాలి. దీనికి ఏది అవసరం లేదు. వేరే ప్రాజెక్టుల మీద కక్కిస్తారని చెప్పేసి మీకు ఏమైనా నమ్మకం ఉందా? అంటే మనం ఎప్పుడు కూడా ఆశపడతాం. అట్లా అంటే నేను ఆశపడడంలో తప్పలేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి చేసే విధి విధానాలు కానీ, ఆయన తిరిగే నడవడిక కానీ కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డి మీద మీకు ఏమైనా నమ్మకం, గట్టి నమ్మకం అయితే, హోప్ అయితే ఉన్నదా? ఇప్పుడు వాళ్ళైతే ఇవన్నీ వాళ్ళే మాట్లాడిండ్రు. అసలు మనము ఎందుకంటే ఆయన ప్రతిపక్ష సిఎల్పి లీడర్గా ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయనకు అనేక సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది.
అనేక మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు, లేకపోతే మీడియా వాళ్ళు, లేకపోతే అధికారులు మంచి చేసుకోవడానికని ఆయన దగ్గర పోయి సమాచారం ఇచ్చుంటారు. నాకు తెలిసి ఎవరి దగ్గర లేనంత సమాచారం ఆయన దగ్గర ఉంది. వీళ్ళు చేసిన దొంగ పనులు, వెధవ పనులు, చట్ట వ్యతిరేక పనులు ఆయన దగ్గర సమాచారం ఉంది. కాబట్టి ఆయన ఒక్కొక్కటి వెలికి తీసుకుంటూ అన్నొక్కసారి చేయడం సాధ్యం కాదు. ఒక్కొక్కటి తీసుకుంటూ చేస్తే ఆయన సమాజంలో ఎక్కడ లేనంత గొప్ప పేరు వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, మంచి అంటే భవిష్యత్తు. ఆయన ఇప్పుడు చిన్నవాడు, ఇంకా చాలా వయసు ఉంది ఆయనకి. కాబట్టి భవిష్యత్తులో ప్రజల మన్నలు పొందాలంటే ఒక విలన్ని ఎప్పుడైతే ఒక హీరో రూపంలో ఉన్నోడు కట్టడి చేయగలుగుతాడో, బంధించగలుగుతాడో, అతన్ని ముప్పు తిప్పలు పెట్టగలుగుతాడో, ప్రజలకు ఆశించిన రీతిలో ఆ విలన్ని చట్ట పరిధిలో, వీళ్ళేమో సినిమాలో చూపెట్టినట్టు వీళ్ళు చేయలేరు, ఏది చంపుడో గింపుడో చేయలేరు, కానీ దాని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అంతే. ఇలా నాకు తెలిసినంత వరకు వాళ్ళ జీవితం కాదు, వాళ్ళ కొన్ని తరాల వరకి ఇవాళ వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు, నిలవబెట్టుకున్న ఆస్తులు ఏవైతున్నాయో వాటన్నిటిని బయటికి తీస్తే కొన్ని వాళ్ళ జీవితాంతం జైల్లోనే గడపాల్సిన పరిస్థితి వస్తుంది.